ప్రియులారా, మీరు తినే ప్రతిదీ విషం, మీరు త్రాగే ప్రతిదీ విషం. తినేదానిలో విషం ఉంది, తినేదానిలో కల్తీ ఉంది, త్రాగేదానిలో కల్తీ ఉంది, ఆహార పదార్థాల్లో కల్తీ ఉంది, మందులలో కల్తీ ఉంది, అన్నీ మోసం. కానీ కల్తీ ఆహారం, కల్తీ మందు కంటే ప్రమాదమైంది ఒకటి వచ్చింది. ఆహార పదార్థాల్లో మోసం కాదు, శరీరానికి కావలసిన ఆహార విషయాల్లో మోసం జరిగినా పర్వాలేదు. కానీ అసలు మోసం ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఆత్మ విషయంలో మోసం జరుగుతుంది. శరీరానికి సంబంధించిన వాటి విషయంలో మోసం జరిగినా పర్వాలేదు, పోనివ్వండి, మనం ఎంతకాలం బ్రతుకుతాం, ఏదో ఒకరు చచ్చిపోతాం కదా. కానీ ఆత్మ విషయంలో మోసం జరుగుతుంది. యేసుక్రీస్తు పర్టికులర్గా దాని గురించే మాట్లాడుతున్నాడు. అంటే రెండవ రాకడ, క్రీస్తు రాకడ ఆయన సమీపించినప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో ఆయన చెప్తున్నాడు. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఈ మోసం ఆహార పదార్థాల్లో మోసం కాదు, దేవుడి పేరిట జరిగే మోసం, దైవ భక్తుల మధ్య జరిగే మోసం, దైవ సంఘాల మధ్య జరిగే మోసం, దైవ జనుల వలన జరిగే మోసం. అంటే మోసం దేవుడి పేరిట జరుగుతుందా? అవును, జాగ్రత్త.